వెల్కమ్ టు ఎడ్యు9 న్యూస్. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ స్కీమ్ దరఖాస్తు గడువు పెంపు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకారం సిబిఎస్ఈ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ల కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువుని జనవరి 10, 2025 వరకు పొడిగించింది. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ పథకం క్రింద కొత్త దరఖాస్తులు రెన్యువల్స్ రెండు అప్డేట్ చేసిన గడువుకు లోబడి ఉంటాయి. స్కాలర్షిప్కి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. నెలవారీ చెల్లింపు మొత్తం 500 రూపాయలు ఉంటుంది. అర్హత గల స్కీమ్స్ ఏంటో చూద్దాం. సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024లో 10వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు సిబిఎస్ఈ అనుబంధ సంస్థల్లో 11వ తరగతిలో చేరిన ఒంటరి బాలికల కోసం ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. సింగిల్ గర్ల్ చైల్డ్ అవార్డ్ 2023 రెన్యువల్కి 2024. 2023లో అవార్డును పొందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను రెన్యువల్ చేయవచ్చు. అర్హత ప్రమాణాలు ఏంటో చూద్దాం. తల్లిదండ్రుల ఏకైక సంతానమై ఒంటరి మహిళా యువతుల కోసం ఈ స్కాలర్షిప్ను రూపొందించారు. దీనికి అర్హత పొందాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ప్రస్తుతం సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11 లేదా 12 తరగతిలో చేరి ఉండాలి. ఈ స్కాలర్షిప్ క్రింద 10వ తరగతికి నెలకు 1500 రూపాయలు ట్యూషన్ ఫీజుని కవర్ చేస్తుంది. 11, 12 తరగతులకు 10% వార్షిక పెరుగుదల ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న ఎన్ఆర్ఐ విద్యార్థులకు గరిష్ట ట్యూషన్ ఫీజు పరిమితి నెలకు 6000 రూపాయలుగా ఉంటుంది. ఈ స్కాలర్షిప్ అవకాశాన్ని పొందడానికి దరఖాస్తులు తప్పనిసరిగా భారతీయ పౌరులై ఉండాలి. ఇంకొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. దరఖాస్తుదారులు తప్పనిసరిగా పేరు, ఖాతా నెంబర్, ఆర్టీజీఎస్ లేదా ఎన్ఈఎఫ్టీ, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంకు చిరునామాతో సహా వారి బ్యాంకు సమాచారాన్ని అందించాలి. ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా ధృవీకరించబడాలి. సంతకం చేయాలి. సంతకం చేయని దరఖాస్తులు తిరస్కరిస్తారు. 11వ తరగతి మార్క్ షీట్ కాపీ కూడా ఉండాలి. ఆధార్ కార్డులు దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి ఉండాలి. బ్యాంక్ పాస్బుక్ ధృవీకరించిన కాపీ లేదా రద్దు చేసిన చెక్ ఉండాలి. ఎలా దరఖాస్తు చేయాలంటే సిబిఎస్ఈ అధికారిక వెబ్సైట్ cbse.nic.in సందర్శించండి. హోమ్ పేజ్లో సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ X-2024 REG సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ X-2024 REGని క్లిక్ చేయండి. ఆపై అప్లికేషన్ లింక్ని ఫాలో అవ్వండి. కొత్త దరఖాస్తుని సమర్పించండి ఇలా, లేదా ఇప్పటికే ఉన్నదాన్ని పునరుద్ధరించాలా అన్న దానికి ఇక్కడ ఎంచుకోవచ్చు. అప్లికేషన్ ఫారంను పూరించండి. సంబంధిత పేపర్లను అప్లోడ్ చేసి దరఖాస్తును సమర్పించండి. భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యు9 న్యూస్.